వెరీ గుడ్. బాల్ వేసి మాకేసి చూస్తావండి, బ్యాట్స్మెన్ కేసు చూడు. వెళ్ళు సరిగ్గా మళ్ళీ వెళ్ళు. రెండో బాల్ చాలు. ఓల్డ్ ఏంది లెఫ్ట్ హ్యాండ్ రా, సరిపోయింది పో. క్యాచ్ పట్టు. అంతమంది పడతారు, అన్ని బాల్ ఎగిరినాయా? వెరీ గుడ్. ఇప్పుడు ఇదే బౌలర్ సిగ్గుపడుతూ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది? వెళ్ళు. రెడీ, సిగ్గుపడుతూ బౌలింగ్ చేయాలి. రెడీ, యాక్షన్. ఇదే బౌలర్ కోపంగా బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుంది? రే 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 అంత కోపం ఎందుకురా పాప, అర్జుడు వెళ్ళిపోయాడు ఎక్కడికో. సరే, ఇదే బౌలర్ రొమాంటిక్ గా బౌలింగ్ వేస్తే ఎలా? ఇక నా తిన్నా తగిడదా? థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నువ్వు క్రికెట్ బాగా ఆడతావు, నాకు అర్థమైపోయింది. నవరసాల్లో బౌలింగ్ వేసావంటే నువ్వు క్రికెట్ బాగా వచ్చినట్టే. అండ్ మీరు అద్భుతమైన బ్యాట్స్మెన్ వేస్తారు. అదేంటో 3 బాల్ ఇటు ఆడాడు, 3 బాల్ ఇటు ఆడాడు ఆయన. అండ్ మీరందరూ బాగా ఫీల్డింగ్ చేశారమ్మా. అసలు ఏం క్యాచ్ పట్టారు అసలు, అడ్డే. ఓకే, సో మీ ఇద్దరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ముందు లైట్ గా 2 స్టెప్లు వేసి మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా? ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. సో ఈ 5గురు వచ్చారు మీ అందరి తరఫున మరో ప్రయత్నం చేయడానికి ఆ కుటుంబం కోసం. సో ఆల్ ది బెస్ట్ మీ 5గురికి. సో ఇక్కడి నుంచి ఈయన ఒక కొబ్బరికాయ 2 కాళ్ళతో ఇలా పైకి లేపి ఇక్కడ వెనక్కి షిఫ్ట్ చేస్తే ఈయన అందుకుని మళ్ళీ వెనక్కి షిఫ్ట్ చేస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. అండ్ ఫైనల్ గా ఆ కొబ్బరికాయ ఆ బొచ్చులోకి వెళ్తేనే కౌంట్ అవుతుంది. 60 సెకండ్లో మీరు మినిమం 3 ఆ బొచ్చులోకి వేయాలి. రెడీ, 3, 2, 1, go! పట్టుకో 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 అరే పట్టుకో పైలా పతిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమెనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో వత్తుకో కాయ తక్కు చిక్కు తక్కు చిక్కు కాయ తక్కు చిక్కు తక్కు చిక్కు ఎవడాగుతాడు ఇంకా కొత్త యవ్వనాలు పట్టినాక ఆడ చదువులందుకు ఇంకా ఆడ తోడు తగినాక నా ఇల్లే గుల్లెం చేసి ఆ ముల్లగా రంజిస్తావా నా గల్లకు దారం కొట్టి కౌగిల్లే పట్టేస్తావా 5, 4, 2, 1. Hola,
1 2 3 4 5 6 7 8 సో సూపర్గా ఆడారు. అండ్ అసలు ఇలా ఆడతారని నేను కూడా అనుకోలేదు. నేను మామూలుగా చేత్తో వెనక్కి పాస్ చేసుకోమందాం అని చెప్దాం అనుకున్నా, ఊరినే సరదాగా అలా కాలుతో అని అన్నాను. ఈ లోపల మీకు నచ్చి మీరు ఆడేశారు, వేరే విషయం. ఆయన మధ్య మధ్యలో 2 నిమిషాలు పడుకుంటూ ఉన్నాడు మధ్యలో. మీ 5గురు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఈ 5గురు చాలా చక్కగా ఆడారు. అండ్ ఏజ్ లో మీరు ఇంకో కుటుంబానికి హెల్ప్ చేయడానికి ఇలా కలిసి ముందుకు రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. సో ముందుగా మీ పేర్లు, విశేషాలు, మీరేం చేస్తుంటారు? మై నేమ్ ఇస్ సాయి కిరణ్, 10th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ టైమా? అప్పుడు ఎలా వచ్చు 10th కి నువ్వు? మిగతా చదివా అన్ని? నేను ఈ పాటికి ఇంటర్ అయిపోయి ఉంటుంది అనుకున్నా. సో వెరీ గుడ్. అందరూ ఒకటే బ్యాచా? గురుగారు? నా పేరు వంశీ, నేను 10th క్లాస్ చదువుతున్నా. వివేకానంద విద్యానికేతన్ రెసిడెన్షియల్ హాస్టల్. వెరీ గుడ్. రోజు వెళ్తావు నువ్వు స్కూల్ కి? రోజు వెళ్తా అన్నయ్య నీలాగా. నీ బాడీలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. నిన్ను చూసా నేర్చుకున్నా అన్నయ్య ఇవరిదాకా. అవునా? షేపులు, ఇట్లా డాన్సులు, ఇట్లా కట్స్. ఆహా, అవును. దానికంటే ముందు చదువుకోనా, దాని తర్వాత మిగతావన్నీ. రైట్ నాకు అనుకూలంగా ఇక్కడ అన్న చెప్పు. ఇంకేం చేస్తూ ఉంటావు చదువుకోవడం కాకుండా? చదువుకోవడం కాకుండా ఇంకేం చేస్తామని గ్రౌండ్ లో గేమ్స్ ఆడుకుంటాం. ఏం గేమ్స్ ఆడుతుంటావు? క్రికెట్. క్రికెట్ కాదా నాన్న, క్రికెట్. మీ దగ్గరనే నేర్చుకున్నా కదా అన్నయ్య. ఏది పడితే నమ్మి తోసేకలాగా. సో నువ్వు బాగా చదువుతావు కాబట్టి నాలాగా ఏదైనా మంచి పద్యం చెప్పినానా? నువ్వు చెప్తా నేను చెప్తా కదా అన్నయ్య. నీకు రావా? అన్నయ్య ఫస్ట్, తమ్ముడు సెకండ్ కదా అన్నయ్య. అవునరా, నీకు రావా అంటున్నా. నీకు వస్తే నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి కదా. నాకు వచ్చి ఆల్రెడీ, నేను వచ్చి కాబట్టి నిన్ను అడుగుతున్నా. చెప్పు. చెప్తాం కదా అన్నయ్య. విశ్వసేనుడు పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వసేనం పత్రరత్నం తస్కసం బొట్లు. పత్త దూదులు కాదురా. సరే, మేడి పండు చూడు చెప్పు. మేడి పండు చూడు, పండుగ ఉండు, విప్పి చూస్తే పురుగులు ఉండి విద్య తాగడం వినరా మేము. పర్లేదురా, తగ్గిపోతుంది. నువ్వు ఉన్నాక తగ్గదానే. రోజు నీ షో చూస్తాం, అన్నం తినకుంటే డాక్టర్ కాదురా, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది లైట్ గా అంట. ఇక్కడ దగ్గరలో లేకపోతే మా దగ్గర ఎర్రగడ్డ ప్లేస్ ఉందిరా, సరే అది కూడా కొంచెం ప్రాబ్లం. అంటే వైజాగ్ లో ఉంటుంది పెద్దది. ఈ రెండిట్లో ఏది చూపించినా మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే మొత్తం తగ్గిపోద్ది. ఓకే, కానీ చెంబు కంపల్సరీ. అదే ఏది చెప్పినా నా మీద తోసేకు. ఈ 10th కే ముదురు టెంకేడు. నా పేరు జీవాని, 10th క్లాస్ చదువుతున్నాను. ఓ వెరీ గుడ్. నువ్వేం చేస్తుంటావు ఆయనలా కాకుండా? నేనే చదువుకుంటూ ఉంటా. చదువుకుంటూ ఉంటావా? అరే అబ్బాయి దూరంగా ఉండండి. హాయ్ అన్నయ్య, నా పేరు దేవేందర్, నేను కూడా 10th క్లాస్ చదువుతున్నా వీళ్ళతో పాటే. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ యూ అన్నయ్య. ఓ సూపర్, థ్యాంక్ యూ. రియల్లీ అన్నయ్య, ఎప్పుడు మీ షోస్ బాగా చూస్తాను అన్నయ్య. రియల్లీ మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఆ లుక్ ఏంటి అన్నయ్య? పాపకు 3 నెలలకే ఆపరేషన్ అయింది సార్. నడవలేకపోతుంటది, నడుస్తూ నడుస్తూ కింద పడుతుంటది. పాప కన్నా బాగుంటే నేను ఆమెనన్నా చూసుకొని బ్రతకాలనుకున్నా సార్. ఆమెకు మా ఆయనకు ఇద్దరికి అయ్యే వరకు నీకు బరువైతే ఆ భారం దించుకో, బరువేదైన గురితో నెత్తిల నుంచి స్టమక్ వరకు పైపు ఉంది సార్ పాపకి. పాపనేమో అసలు బతుకుతుందా చచ్చిపోతుందా అనే ఆలోచన వచ్చింది సార్ నాకైతే. టూ డేస్ దగ్గర మమ్మల్ని కళ్ళు తెరిచి చూడదు, మాట్లాడదు సార్. లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఇట్లా అవుతుందా సార్? అందరూ మీ కర్మ మీరు అనుభవించండి అన్నారు సార్ మమ్మల్ని. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉంది సార్. అసలు బాధ చెప్పలేకపోతున్నాం సార్ మా పాపది. ఎరుగని పాపకు
ఎదకోతలు చూ ఎవడు కొడితే దిమ్మ తిరిగి ఓడ పండుగాడు